జరిగిందో, ఎలా షూట్ చేశారో అనేటువంటి ఆసక్తికి సమాధానం దొరికేస్తోంది. మొబైల్ మజాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చినటువంటి పాన్ ఇండియా మూవీ కల్కి 2898 రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే 191.5 crores వసూళ్లు చేసిందనమాట. సో 500 కోట్ల క్లబ్ లో ఈ వారాంతం కల్లా ఖాయమని చెప్పి ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చేటువంటి యాక్షన్ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నాయి. అయితే ఆ సీన్స్ కోసం అమితాబ్ గారు ఎంతో కష్టపడ్డారు. 81 ఏళ్ల వయసులో కూడా అశ్వత్థామగా మేకప్ వేసుకుని కర్రతో ఫైట్స్ చేశారు. ఇందుకు సంబంధించి సెట్స్ లో అమితాబ్ ప్రభాస్ యాక్షన్ సీన్ కోసం అని చెప్పి సన్నద్ధం అవుతున్నటువంటి వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. నటనపై అమితాబ్ గారికి ఉన్నటువంటి నిబద్ధతపై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో యాంగ్రీ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి ఆయన 2000 తర్వాత క్యారెక్టర్ కి నటనకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి మంచి పాత్రలు ఎంచుకోవడం జరిగిందనమాట. దర్శక రచయితలు అలాంటి పాత్రలు వారికి ఇవ్వటం, మళ్ళీ ఇన్నేళ్లకు నాగశ్విన్ గారు మాత్రం పాత అమితాబ్ గారిని చూపించడం జరిగింది అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు.